హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అడిగే ప్రశ్నలు ఏమిటి, సర్వేకి అర్హులు ఎవరు, సర్వేకి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఈ సర్వే వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏమిటి, మీకొచ్చే లాభం ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని ప్రోత్సహించడం కోసం ఈ సర్వే అయితే చేస్తున్నారు. అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉందా, మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం. సర్వేకి అర్హులు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అందరూ అర్హులే. బట్ మీరు హౌస్ హోల్డ్లో మ్యాపింగ్ అయి ఉండాలి. సర్వేకి ఎక్కడ అప్లై చేసుకోవాలి, సర్వేకి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అంటూ ఒక వెబ్సైట్ ఏమి ఇవ్వలేదు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లో మాత్రమే ఇచ్చారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు సర్వే చేస్తారు. మరి ఈ సర్వే వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి అంటే, సర్వే వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి, గవర్నమెంట్ ఎందుకు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తుంది అంటే, మీ రాష్ట్రంలోనే మీ ఇంటి దగ్గరనే ఉండి మీరు పని చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి దగ్గరనే ఉంటే వేరే దగ్గర ఉన్నప్పుడు గృహం కోసం ఖర్చు పెట్టే ఖర్చులు తగ్గుతాయి, రవాణా ఖర్చులు తగ్గుతాయి, ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ విధంగా మీకు స్వంత లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఆంధ్రప్రదేశ్లోనే పనిచేయాలి గవర్నమెంట్ అనుకుంటుంది కనుక ఈ ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ అయితే ఈ సర్వే చేస్తుంది. ఇప్పటి వరకు క్లియర్ అనుకుంటా. మరి ఈ సర్వేలో అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటరా, డిగ్రీయా, బీటెక్కా, అట్లా మీరు చదివింది ఏంటి అని. ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా, ప్రస్తుతం అంటే ప్రజెంట్ జాబ్ చేస్తుర్రా, చేస్తే ఎట్లాంటి జాబ్ చేస్తున్నారు, చేయకపోతే నో అని పెడతాం. నెక్స్ట్, ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పని చేస్తున్నారు, మీరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారా, అయితే మీరు జాబ్ చేసే రంగం ఏంటి. నెక్స్ట్, ఫోర్త్ వన్, మీరు వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, ఆఫీస్ నుండి పని చేస్తున్నారా, లేదా కొన్ని రోజులు ఆఫీస్లో కొన్ని రోజులు ఇంటికాడ ఉండి పని చేస్తున్నారా. ఫిఫ్త్ క్వశ్చన్, ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నట్లయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఫెసిలిటీ ఉందా, అంటే ఒక వెదర్ అంటూ ఉండాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. నెక్స్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో ఏ కనెక్టివిటీ ఉంది, అంటే వైఫై కనెక్షన్. సెవెంత్ వన్, కనెక్టివిటీ ఉంటే అది ఎంత స్పీడ్ ఉంది, ఇంటర్నెట్ స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే మీ స్నేహితులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వర్క్ ఆఫీస్ అంటే ఇంట్లోనే ఒక ఆఫీస్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుంటారు కదా, అట్లా ఉందా, ఒకవేళ ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఏంటి, ఎంతమంది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆ రూమ్లో పని చేయటకు అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉందంటే ఒక 5-6 మందిని కూడా అందులో జాయిన్ చేయించి ఒక ఆఫీస్ లాగా రెడీ చేసి మీ విలేజ్లోనే ఆర్ మీ రాష్ట్రంలోనే పని చేయించవచ్చు అనే ఆలోచనతో ఆ క్వశ్చన్స్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పని చేయటకు ఇష్టం ఉందా, మీకు ఇప్పుడు జాబ్ లేకపోతే మీరు ఏ ఫీల్డ్లో చేయాలనుకుంటున్నారు. పని చేయటం ఇష్టం ఉంటే ఒకవేళ గవర్నమెంట్ కానీ ఎవరైనా ట్రైనింగ్ ఇప్పిస్తే మీరు హాజరవుతారా. అంటే ఇక్కడ మీ అభిప్రాయాలన్నీ తెలుసుకుంది. మీరు చదువుకున్నది ఏంటి, మీరు జాబ్ చేస్తున్నారా లేదా, మీరు జాబ్ చేయకపోతే ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తే తీసుకుంటారా, మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇవి. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్ ఉందా, మీ ఆఫీస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్తున్నారా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఫెసిలిటీ ఉందా మీ ఇంట్లో, అంటే వైఫై ఉందా, అది ఎంత స్పీడ్ ఉంది, చిన్న రూమ్ అంటూ చిన్న స్పేస్ అంటూ ఉండాలి కదా. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, వాళ్ళకు రూమ్ ఉందా, ఆ రూమ్లో ఎంతమంది వర్క్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా ఈ 12 క్వశ్చన్స్ అయితే మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఫెసిలిటీ వస్తే ఈ సర్వే ఆధారంగా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉండ్రు, ఎంతమంది ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉండ్రు అని చెక్ చేసుకొని
ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్వే జస్ట్ మీ అభిప్రాయం తెలుసుకోవడం మాత్రమే. దీనివల్ల మీకు ఉద్యోగాలు ఇప్పుడే ఇవ్వరు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.